హాయ్! ఇలా క్రిస్పీగా బోండాలు చేసుకుంటే ఈ వాతావరణానికి చాలా బాగుంటుంది కదా! ఇలాగే నేను కూడా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇలా బోండాలు చేసుకున్నాను. లేదంటే మీరు ఇంకా చిన్నంగా పునుగులైనా చేసుకోవచ్చు. దీనికైతే దోసపిండి ఉంటే చాలు. కొంచెం పుల్లంగా దోసపిండి ఉంటే ఇంకా చాలా టేస్టీగా బాగుంటాయి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ రవేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకున్నాననమాట. మీరు కావాలంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఉప్పు కానీ కొంచెం తక్కువగా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి దోసపిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి అనమాట. ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. దీన్నైతే బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు దోసపిండి పుల్లంగా లేదంటే కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు. అప్పుడు మీకు ఈ పిండి అనేది కొంచెం పుల్లంగా ఉంటుంది. బోండాలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. ఇంక లేదంటే ఇంకా చిన్న చిన్నగా పునుగుల్లాగా చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ పచ్చడి కూడా రెడీ చేసుకుంటున్నాను. కొంచెం నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని దీనికి పల్లీలు వేసుకుంటున్నాను. ఇక్కడ కారం అయితే కొంచెం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనకి బోండాలు అనేది అంత కారంగా ఉండదు కాబట్టి కొంచెం దీనికి ఎక్కువ కారం పడద్ది. మళ్ళీ కొంచెం తెంకాయ, ఒక చిన్న ముక్క అయితే నేను ఇక్కడ అల్లం కూడా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని మనం నున్నంగా రుబ్బుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఉప్పు, మళ్ళీ కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదనమాట మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి బోండాలు అనేది నూనె బాగా కాగుండాలా. మనం కొంచెం వదిలేసి చూస్తే ఆ బోండాలు అనేది పైకి తేలద్దు అనమాట. అప్పుడు తెలుస్తుంది మనకు నువ్వు కాగినట్టు. ఇలా చిన్నంగా మనం బోండాలు వేసుకుంటే అవి తేలి వస్తుంది అనమాట నూనెలో. కొంచెం సిమ్ చేసుకొని మనం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనకి బోండాలు అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిండి ఎట్టో దోసపిండి ఇంట్లోనే ఉంటాయి కదా, మనం ఇవన్నీ వేసుకొని బోండాల్లాగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంక లేదంటే చిన్నంగా ఇంకా పునుగుల్లాగా చేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి. ఇవి అయితే కొంచెం క్రిస్పీగా మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే ప్లేటింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఇదనమాట ఇవాల్టి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. వేడిగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా బాగా వచ్చింది. ఇలా ఉండింది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది అనుకుంటా, ఎలా క్రిస్పీగా వచ్చిందని. ట్రై చేసి చూడండి ఒకసారి.